హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రజిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం భీమవరంలో ఉన్న వీరం పార్క్ చూసేద్దామండి. ఇదిగోండి, మనకి స్టార్టింగ్ వెళ్తున్నప్పుడే పిల్లల కోసం ఇలాగా చాలా బొమ్మలు అయితే అమ్ముతున్నారు. మనకి పార్క్లోకి వెళ్ళేటప్పుడే పార్క్కి లెఫ్ట్ సైడ్లోనే భోగలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు, నేను బయట నుంచి అలా తీసాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు మనం పార్క్లోకి వెళ్ళిపోదాము. పార్క్ అయితే చాలా చాలా డెవలప్ చేశారండి. ఇది బీవీరాజ్ కాలేజ్ వాళ్ళు డెవలప్ చేశారు, అందుకని దీనికి నేమ్ కూడా చేంజ్ చేశారు, బీవీరాజ్ మున్సిపల్ పార్క్ కింద. కానీ ఇప్పటికి కూడా అందరికీ అలవాటు కాబట్టి వీరం పార్క్ అని అంటారు. ఫస్ట్లో అయితే బాగానే ఉండేది, తర్వాత వాడటం మానేశాక కొంచెం జనాలు అందరూ తగ్గిపోయారు అనమాట. ఇప్పుడైతే బీవీరాజ్ ఫౌండేషన్ వాళ్ళు చాలా అంటే చాలా డెవలప్ చేశారు పార్క్ని. ఇదిగోండి, ఇక్కడ కళావేదిక కనిపిస్తుంది కదండి, చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మొత్తం చెట్లు కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. మీ పిల్లల్ని తీసుకొని మీరు కూడా సండే విజిట్ చేయండి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు. ఇదిగోండి, పార్క్ అయితే చాలా పెద్దది. మార్నింగ్ ఈవినింగ్ అయితే వాకింగ్కి ఎంతమంది వస్తున్నారో పార్క్ చుట్టూ. యోగా ఎక్సర్సైజ్లు అని చెప్పి చాలామంది ఉంటున్నారు. అస్సలకి పార్క్ అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు. సండే అయితే అసలు చెప్పనవసరం లేదు. చుట్టూరు చెట్లు, పిల్లలు ఆడుకోవటానికి గేమ్స్. మనకేంటంటే మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ పక్కన చిన్న చిన్న స్టాచ్యూల్లా పెట్టారు. మనకి ఆర్మీ వాళ్ళు, మనకి ఇంకా 3 సింహాలు, మెయిన్ మనకి జాతీయ పక్షి, మెయిన్ ఫ్రూట్స్, ఏవైతే ఫ్లవర్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాచ్యూస్లా పెట్టారు. వాటికి ఇంపార్టెన్స్ కూడా రాశారు అక్కడ. మన నేషనల్ యానిమల్, నేషనల్ బర్డ్స్, ఫ్రూట్స్, అలాగా మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదిగోని చూసారా, కింద మ్యాటర్ కూడా రాశారు. పిల్లలకు కూడా మనకి ఇవన్నీ వాటి ఇంపార్టెన్స్ చెప్పడానికి కూడా బాగుంది. పిల్లలు ఆడుకోవటానికి ఉయ్యాళ్ళు, జారుడు బల్లలు, ఇంకా ఎన్నెన్నో గేమ్స్ ఉన్నాయి. మనం అలా వెళ్ళి సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా. మనకి చైర్స్, బెంచెస్ కూడా ఉన్నాయండి కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మంచి టైంపాస్ అయితే అవుతుంది. మెయిన్ ఫుల్ నేచర్, మంచి పీస్ఫుల్గా కూడా ఉంటుంది మీకు. చాలామందికి వీరం పార్కు తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇదిగోండి బ్రిడ్జ్ ఉంటుంది మధ్యలో, ఇదిగోండి బ్రిడ్జ్ ఇదే. మీకు మధ్యలో శివుడి బొమ్మ కూడా కనిపిస్తుంది చూడండి. మనకి శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ చాలా బాగా చేస్తారండి. శివరాత్రి తెప్పోత్సవం అని చెప్పి అమ్మవారిని స్వామివారిని ఊరేగిస్తారనమాట. చూడండి, ఫిషెస్ చూపిస్తాను మీకు ఇప్పుడు. మనకి బయట మరమరాల ప్యాకెట్ అమ్ముతున్నారు, అవి తీసుకొచ్చి మీరు వేశారనుకోండి వాటర్లో, అసలు చూడండి ఎన్ని ఫిషెస్ అయితే ఉన్నాయో. మరి అవన్నీ ఎలా వచ్చినాయో కానీ తెలియదు, కానీ మరి చెరువు అంటే ఆటోమేటిక్గా ఉంటాయి కదండి. అసలు ఎన్ని అలా వేస్తే మొత్తం ఎక్కడ వేసినా సరే ఫిషెస్ అయితే వచ్చేస్తున్నాయి. చూడండి, మీకు చూపిద్దామని చెప్పి తీసాను. పిల్లలైతే ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, తాబేళ్ళు కూడా చాలా ఉన్నాయి, అందుకని వేరే వైపు కూడా చూపిస్తామని చెప్పి మీకు తీసాను. ఇదిగోండి, ఇదేమో జిమ్ ఏరియా అనమాట. చిన్నపిల్లలకైతే ఎలవ్ లేదు, పెద్దవాళ్ళకి మాత్రమే. పక్కన టెన్నిస్ కోర్టు, మీకు టీ పాయింట్ కూడా ఉంది ఇక్కడ, మీకు కొంచెం అలసిపోయాక తాగటానికి. ఇక్కడ ఇంతకుముందు వాటర్ వచ్చేది, ఇప్పుడు ఆగిపోయింది. పార్క్ అయితే బాగుంటుంది, మంచి టైంపాస్ అవుతుంది. మీ ఫ్యామిలీతో కానీ మీకు అలా లీవ్ ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి. బయట ఫుడ్ ఉంటుందండి, ఎన్ని వెరైటీస్ పెట్టారు ఈ మధ్య.
అవి కూడా అలా చూపిస్తాను. పానీపూరి, చాట్ అని, మంచూరియా అని చాలా వెరైటీస్ ఉన్నాయి. బయట ఫుడ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. పానీపూరి అని, చాట్ అని, మంచూరియా అని చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు. కొంచెం అలసిపోయాక బయటకు వచ్చి ఫుడ్ తినొచ్చు. పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. మీ అందరికీ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి పిల్లలు ఆడుకోవటానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.